ఒకనాడు మోషే మనకు ధర్మశాస్త్రాన్ని తీసుకున్నవాడుగానే కనపడతాడు, ధర్మశాస్త్రాన్ని అందించిన వాడిగానే మనకు కనపడతాడు. కానీ ఈ రోజున మన యేసయ్య ఆ ధర్మశాస్త్రంను కొట్టివేసి, విధిరూపకమైన ఆజ్ఞలను కొట్టివేసి మనందరికీ ఒక ప్రేమ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఆ రోజున ధర్మశాస్త్రం బట్టి కంటికి కన్ను పంటికి పన్ను లెక్కనే ఉండేది. కానీ ఈ రోజున యేసయ్య వచ్చి ఏం చేశాడు తెలుసా? నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించు అనే ప్రేమ మార్గాన్ని మనకు చూపించాడు. ఒకరోజు మోషే గారు ఆ తాపకరమైన విషసర్పపు కోట నుంచి విడిపించడానికి ఒక విషసర్పపు ప్రతిమను నిలబెట్టాడేమో. కానీ ఈ రోజున పాపపు విషములో ఉన్న నిన్ను నన్ను విడిపించడానికి మన యేసయ్య ఆ ప్రతిమలా కాదు, సజీవ యాగముగా శిలువ మీద అలా నిలబడిపోయాడు. ఆ రోజున ప్రతిమను చూసిన ప్రతి ఒక్కడూ బ్రతికాడు. ఈ రోజున ఆ శిలువ యాగము చేసిన, ఆ శిలువ మీద బలి అయిన ఆ రక్తమును మనము చూడగలిగితే, ఆ రక్తాన్ని మనం ఆశ్రయించగలిగితే మనము ఎల్లకాలము బ్రతుకుతాం. కేవలము నాయకునిగా మాత్రమే ఉన్నాడేమో, ప్రజలకు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మాత్రమే ఉండి ఈ రోజున యేసయ్య నిన్ను నన్ను పాపమనే బానిసత్వము నుంచి ఆ పరమకాణానికి తీసుకెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యంలో ఉంచడానికి ఆయన ఒక మంచి మార్గమై మన కొరకు నిలిచాడు.